నరసరావుపేట రైట్. నరసరావుపేట అనిల్ కుమార్ వచ్చాడు నెల్లూరు నుంచి, కొంచెం హీట్ రగిలిస్తున్నాడు వైసీపీ తరఫున. నరసరావుపేట పెదకూరుపాడు తెలుగుదేశం పార్టీ, చిలకలూరుపేట పెదకూరుపాడు నుంచి విడుదల రజని మార్చారు, చేంజ్ చిలకలూరుపేట నుంచి ఆమెను పంపించారు. చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ అంటే పత్తిపాటి పుల్లారావు సార్. నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయ్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి. గురిజాల మళ్ళా టీడీపీ కనిపిస్తోంది. అవునండి. మాచర్ల టఫ్ ఫైట్, పిన్నెల రామకృష్ణ బ్రహ్మానందరెడ్డి వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా. ఒకటి ఏంటంటే ఇక్కడ చాలా ప్రభావం ఏంటంటే ఇక్కడ గురజాల కనుక ఒకవేళ ఎరపతినేని శ్రీనివాసరావుకు ఇచ్చినట్టయితే మాచర్లలో కూడా ఆయన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత మండలము మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఆ ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశం, ఎందుకంటే ఆయన ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. రైట్. సత్తెనపల్లి టీడీపీ కన్నా లక్ష్మీ, సత్తెనపల్లి అండ్ అంబటి రాంబాబు మధ్య. అంబటి రాంబాబు ఏంటంటే నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకత ఉంది. వాస్తవం వీళ్ళలాగా ఆయన కూడా నోరు బారేసుకోవడము, అనవసరమైన విషయాలలో తలదూర్చడం కూడా మైనస్ అయింది. అండ్ వినుకొండ జీవి ఆంజనేయుల టీడీపీ అండ్ వైసీపీ తరఫున ఉన్న టీడీపీ అక్కడ విజయం సాధించారు. సో నరసరావుపేట లోక్సభ పరిధిలో చూస్తే నరసరావుపేట లోక్సభ స్థానం కూడా టీడీపీ, పెద్దకూరుపాడు తెలుగుదేశం పార్టీ, చిలకలూరుపేట కూడా టీడీపీ అభ్యర్థి, గురిజాల టీడీపీ అభ్యర్థి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం. మాచర్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. నరసరావుపేటలో స్పష్టంగా వైసీపీ అభ్యర్థి విజయ అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పోటీ చేస్తారు, జాయిన్ అవుతున్నారు కూడా ఆయన. రైట్. నెక్స్ట్ సార్ నరసరావుపేట తర్వాత బాపట్ల నందిగం సురేష్ ఏరియా. నందిగం సురేష్ పరిస్థితి సార్ ఈసారి ఓడిపోతారు. ఓకే. బాపట్ల వస్తే ఆయన కూడా తాడికొండ నుంచి పోటీ చేయాలని ట్రై చేసిండ్రు. ఓకే. మరి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో